హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ప్లే ఆఫ్ వెళ్ళాలంటే ఈజీగా వెళ్తుందనే స్టేజ్ నుంచి చాలా కష్టమనే స్టేజ్కి సన్ రైజ్ హైదరాబాద్ అయితే తన పరిస్థితిని తెచ్చుకుంది. ఎందుకంటే నిన్న ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ కూడా వచ్చింది, టాస్ ఓడిపోయినా. అండ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ స్టార్ట్ చేశారు. అప్పటి వరకు చాలా సాధారణంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్ బౌలర్స్కి బ్రేక్ ఇచ్చారని చెప్పొచ్చు. అందులో కూడా ఒక స్పిన్నర్ పీయూష్ చావ్లా ఒక్క మ్యాచ్లో కూడా సరిగా రాణించలేదు. నిన్నటి మ్యాచ్లో మాత్రం చెలరైపోయాడు. సో మన ఎస్ఆర్హెచ్ టీంలో స్పిన్ కోచ్లు ఉంటారు, పెద్ద పెద్ద కోచ్లు ఉంటారు, కానీ స్పిన్ బౌలర్ ఉండడు. అండ్ స్పిన్ ఆడాలంటే బ్యాట్స్మెన్ భయపడతారు. సో ఇదైతే ఈ సీజన్లో చాలా విచిత్రం అని చెప్పొచ్చు. స్పిన్నర్ బౌలర్ను కూడా ఆడించారు కనీసం. సో వేరే టీమ్స్ అయితే స్పిన్నర్స్తో చెల్లవుతున్నాయి. కేకేఆర్ టేబుల్ టాప్లో ఉందంటే స్పిన్నర్స్ వల్లే, రాజస్థాన్ రాయల్స్ కూడా స్పిన్నర్స్ వల్లే. సో ఇలా స్పిన్నర్ లేకుండా టోర్నమెంట్ గెలిచేద్దామని భావించడం చాలా ఆశ్చర్యకరం. నిన్నటి మ్యాచ్లో కూడా స్పిన్నర్ లేకుండానే ఆడారు. అండ్ షాబాజ్ అహ్మద్ ఆడుతున్నాడు, కానీ అతను స్పిన్నర్ల ఒక ప్రాపర్ స్పిన్నర్లో కన్సిడర్ అయితే కావట్లేదు. సో మొత్తానికైతే నిన్న ముంబై ఇండియన్స్ మీద 7 వికెట్ల తేడాతో ఓడిపోవడం, అది కూడా నెగిటివ్ రన్ రేట్లోకి వెళ్ళిపోయారు మళ్ళీ. సో ఇప్పుడు మీరు చూస్తే 11 మ్యాచ్లు ఆడిన సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అండ్ అదేవిధంగా ఎల్ఎస్జి అదే 6 విజయాలతోని 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. సో నెక్స్ట్ మ్యాచ్లో అయినా కనీసం గ్లెన్ ఫిలిప్ని తీసుకొని ఆ మార్కో యాన్సన్ని తప్పిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అలానే అనుకున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఐపీఎల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మెయిన్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. అండ్ యాక్చువల్గా ఎవరిని చేంజ్ చేస్తే బాగుంటుంది, లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ రేపే ఉంది మళ్ళీ. సో దానికోసం ఎవరిని చేంజ్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ ఓపెనర్స్ మళ్ళీ ఫెయిల్ అయ్యారు. ట్రావిస్ హెడ్ మాత్రం 48-30 బాల్స్లో కొట్టాడు, 7 4లు 1 6. ఈసారి మయాంక్ అగర్వాల్ని తీసుకున్నారు. చాలా విచిత్రమైన ఎంపిక అని చెప్పొచ్చు. ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అసలే ఫామ్లో లేడు. అండ్ మనిషి మంచోడే, అతను ఎంకరేజ్ చేస్తున్నాడు, పర్లే. కాకపోతే ఆల్రెడీ ఫెయిల్ అయ్యాడు, ఇతడు ప్రెషర్లో ఉన్నాడు. ఇతన్ని తీసుకున్నారు, ఇతడు మళ్ళీ యథావిధిగా అవుట్ అయ్యాడు 5 రన్స్ కొట్టి. అండ్ నితీష్ కుమార్ 20 రన్స్ కొట్టాడు 15 బాల్స్లో 2 4లతో. అండ్ క్లాసెన్ త్వరగా అవుట్ అవుతున్నాడు, ఈ మధ్య ప్రెషర్లోకి వస్తున్నాడు మెల్లిగా. స్పిన్నర్కు క్లీన్ బౌల్డ్ అయితే కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మార్కో యాన్సన్ 17 రన్స్ కొట్టాడు 12 బాల్లో, ఒక 4 ఒక 6. షాబాజ్ అహ్మద్ 10 రన్స్ 12 బాల్స్. అండ్ అబ్దుల్ సమద్ అయితే ఎప్పుడు కూడా టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఆడట్లేదు. ఆల్రెడీ 180, 190 ఉన్నప్పుడు వచ్చి ఒక 30 రన్స్ అతడు కొట్టకున్నా వేరే వాళ్ళు కొడతారు. సో ఇది ఒక రకంగా ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. సమద్ 3 రన్స్ కొట్టాడు 4 బాల్స్లో. ప్యాట్ కమిన్స్ మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు, 35 రన్స్ 17 బాల్స్లో 2 4లు 2 6లు. అండ్ అనూహ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్గా శాన్వీర్ సింగ్ని దించారు. అక్కడ స్పిన్నర్ అంతా బాగా బౌలింగ్ వేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ టీంలో మనకి ఒక స్పిన్నర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి స్పిన్నర్ని తీసుకునే బదులు శాన్వీర్ సింగ్ని వికెట్లు పడుతున్నాయి అనే దాంతో తీసుకున్నారు. సో మొత్తానికైతే బౌలింగ్లో అసలు బలమే లేదని చెప్పొచ్చు నిన్న మీరు స్పష్టంగా గమనించినట్లయితే. అండ్ బ్యాటింగ్లో మీరు చూస్తే ఎప్పుడు ఎవరు ఎలా ఆడతారో కూడా అర్థం కావట్లేదు. ఈ మిస్టేక్స్ అయితే సన్ రైజ్ హైదరాబాద్ టీంలో ఉన్నాయి. సో ఐడెన్ మార్కరం లాంటి బ్యాట్స్మెన్ తప్పించినప్పుడు గ్లెన్ ఫిలిప్ లాంటి ఇంకో బ్యాట్స్మెన్ని తీసుకుంటే బాగుంటుంది. ఆ టైంలో మార్కో యాన్సన్ ప్లేస్లో ఉనాడ్కట్ కూడా దాదాపు అంతే బౌలింగ్ వేస్తున్నాడు, అదే అంతకంటే తక్కువ రన్స్ వేస్తున్నాడు. సో ఉనాడ్కట్ మన డొమెస్టిక్ ప్లేయర్ కూడా కాబట్టి అతన్ని తీసుకుంటే మార్కో యాన్సన్ని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మార్కో యాన్సన్ ప్లేస్లో ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ అయినా గ్లెన్ ఫిలిప్ అయితే కాస్త ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. అండ్ అదేవిధంగా శ్రీలంకకు సంబంధించిన స్పిన్నర్ విజయకాంత్ని తీసుకున్నా బాగుంటుంది. ఎందుకంటే పిచ్చెస్ అన్ని ఓల్డ్ అవుతున్నాయి, స్పిన్కు సహకరిస్తున్నాయి. కాబట్టి స్పిన్నర్ టీంలో లేకుండా ఎలా ప్లే ఆఫ్ వెళ్ళడం, ఎలా కప్ కొట్టడం చాలా విచిత్రంగా అయితే నాకు ఈ టీమ్ సెలెక్షన్ అనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న మయాంక్ అగర్వాల్ని తీసుకోవడం, మార్కో యాన్సన్ దాదాపు మీరు చూస్తే మార్కో యాన్సన్ 15 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు, 15 ఎకానమీతో. సో 45 రన్స్ ఇచ్చాడు 3 ఓవర్లలో. సో అలా ధారాళంగా రన్స్ అయితే మార్కో యాన్సన్ ఇచ్చాడు. అండ్ ఆ విధంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే 173 రన్స్ కూడా ముగిసింది. యాక్చువల్గా 200 కొట్టాల్సింది, కానీ ఒక హిట్టింగ్ చేసిన ప్రతిసారి వికెట్ పడుతూ వచ్చింది. ఆ విధంగా అయితే తక్కువ రన్స్ కొట్టారు. అండ్ ఈ స్కోర్ను కూడా డిపెండ్ చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఇషాన్ కిషన్ త్వరగా అవుట్ అయ్యాడు, రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయ్యాడు. స్టార్టింగ్ 3 వికెట్స్ పడడంతో మ్యాచ్ గెలిచినట్లే అనుకున్నాం. కానీ ఈసారి ఎస్ఆర్హెచ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వికెట్ పడ్డ ప్రతిసారి కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్ అంతకు ముందున్న బ్యాట్స్మెన్ కంటే దాటిగా ఆడుతున్నారు. ఆ విధంగా బౌలింగ్ అయితే ఉంది. భువనేశ్వర్ కుమార్ కేవలం 5.5తోనే రన్స్ ఇచ్చాడు. అండ్ మార్కో యాన్సన్ 15 స్ట్రైక్ రేట్తో రన్స్ ఇచ్చాడు. అండ్ అదేవిధంగా నటరాజన్ అయితే 9.3 ఇచ్చాడు. కమిన్స్ స్టార్టింగ్లో బాగానే బౌలింగ్ వేశాడు, చివరిలో చిత్కబాదారు కమిన్స్ బౌలింగ్
కూడా. అండ్ నితీష్ కుమార్ 8 యావరేజ్తో రన్స్ ఇచ్చాడు ఎకానమీతోని. సో మొత్తానికి బౌలింగ్ ఫెయిల్ అయింది. ఎంత స్ట్రైక్ రేట్తో ఇచ్చారనే సమస్య కాకుండా వికెట్ క్లీన్ బౌల్ చేస్తారు, వికెట్ అవుట్ చేస్తారు అనే ఒక్క బౌలర్ కూడా సరిగా కనిపించలేదు. స్టార్టింగ్ ఓవర్లో స్వింగ్ దొరికినప్పుడు మాత్రం భువనేశ్వర్ కుమార్, మార్కో యాన్సన్ వికెట్ తీశారు. మార్కో యాన్సన్ అయితే ఒక వికెట్ తీశాడు, అంతకంటే డబుల్ రన్స్ ఇచ్చాడు. సో మొత్తానికి సూర్యకుమార్ యాదవ్ 102 రన్స్ కొట్టాడు 51 బాల్స్లో. అండ్ తిలక్ వర్మ 37. సో ప్రతిసారి ఒక ఫామ్ కోల్పోయిన బ్యాట్స్మెన్కి ఫామ్ ఇవ్వడం ఎస్ఆర్హెచ్కి అయితే అలవాటుగా మారింది. అండ్ టీమ్ సెలెక్షన్ కూడా మీరు చూసినట్లయితే చాలా విచిత్రకరంగా ఉంది. టీమ్ సెలెక్షన్ ఒక స్పిన్నర్ లేకుండా వెళ్తున్నారు. ఇంతకుముందు మనకు బ్రియాన్ లారా ఏదైతే మిస్టేక్స్ చేశాడో అండ్ అంతకుముందు ఉన్న కోచెస్ ఏదైతే మిస్టేక్స్ చేశారో సేమ్ అలానే బ్రియాన్ లారా కూడా అలానే ఒక స్పిన్నర్ను తీసుకోకుండా ఆదిల్ రషీద్ ఉన్నా కూడా స్పిన్నర్ను తీసుకోలేదు. అండ్ ఈసారి మయాంక్ మార్కండే ఉన్నా కూడా సాన్వీర్ సింగ్ని దించారు. అండ్ అదేవిధంగా స్పిన్ లేకుండా మ్యాచెస్ గెలుద్దామని ట్రై చేయడం చాలా విచిత్రం. అది కూడా ఇండియా పిచ్చెస్ మీద, స్పిన్కి ఇంత సహకరించే పిచ్చెస్ మీద స్పిన్నర్ లేకుండా వస్తున్నారు. సో మొత్తానికైతే వాళ్ళు అవలీలా గెలిచారని చెప్పొచ్చు. 17.2 ఓవర్స్లో దాంతో రన్ రేట్ మైనస్లోకి వెళ్ళిపోయింది. లక్నో సూపర్ జైంట్స్కి ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్ వెళ్ళడానికి మధ్య పోటీ ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పోటీ ఉంది. సో ఈ 3 టీమ్స్లో ఒక టీం వెళ్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఎలాగూ వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళు 160 రన్స్ను కూడా డిపెండ్ చేసుకుంటున్నారు. వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా బాగానే ఆడుతున్నారు. అండ్ ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ, డీసీలో ఒక టీం వెళ్తుంది. దాదాపు ఎల్ఎస్జీ మీద రేపటి మ్యాచ్లో కనుక ఓడిపోతే ఎస్ఆర్హెచ్ అన్ని సర్దుకోవాల్సిందే అని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే అన్ని టీమ్స్ 6 మ్యాచ్లే గెలుస్తున్నాయి అండ్ నెగిటివ్ రన్ రేట్కి వస్తుంది ఎస్ఆర్హెచ్. రేపటి మ్యాచ్లో అయినా కనీసం గ్లెన్ ఫిలిప్కి దాదాపు ఈసారి అతనికి ఛాన్స్ ఇవ్వద్దని మేనేజ్మెంట్ ఫిక్స్ అయిందా అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినా కూడా మార్కో యాన్సన్ని తీసుకురావడం అండ్ మార్కో యాన్సన్ అంతలా రన్స్ ఇవ్వడం, ఒకసారి గ్లెన్ ఫిలిప్ కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది, లేకపోతే శ్రీలంక స్పిన్నర్కైనా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. మిడిల్ ఓవర్లో వికెట్ తీసే బౌలరే లేడు ఎస్ఆర్హెచ్ టీంలో. స్టార్టింగ్లో తీస్తున్నారు అండ్ ఎండింగ్లో తీస్తున్నారు. కాస్త ఎకనమీ తక్కువ ఇచ్చినా కూడా ఉనాడ్కట్, నటరాజన్ కూడా నిజం చెప్పాలంటే డేంజర్గా కనిపించట్లేదు. కొంచెం రన్స్ తక్కువ ఇస్తున్నారు. సో మొత్తానికి ఒకవేళ ప్లే ఆఫ్ వెళ్ళాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చే 3 మ్యాచ్ల్లో 2 గెలవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. రేపటి ఎల్ఎస్జీ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి, ఎందుకంటే ఎల్ఎస్జీ కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉంది. వాళ్ళకు కూడా ఒక విన్ ఇచ్చినట్లయితే వాళ్ళు 12 మ్యాచ్లో 7 విజయాలతో దూసుకెళ్తారు. వాళ్ళకి పాజిటివ్ రన్ రేట్ వచ్చేస్తుంది. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత గుజరాత్ టైటాన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ వీళ్ళ మీద గెలవాలన్నా కష్టమే, ఎందుకంటే ఎల్ఎస్జీ కూడా పైకి వెళ్ళిపోతుంది అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇంకా ఛాన్స్ ఉంది. సో మొత్తానికి ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే చాలా కష్టం చేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. వచ్చే మ్యాచ్లో చేయాల్సిన చేంజెస్, మయాంక్ అగర్వాల్ 80% టీంలో ఉన్నా కూడా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రిధమ్ కోల్పోయాడు. ఒకసారి రిధమ్ కోల్పోయిన బ్యాట్స్మెన్కి మళ్ళీ ఇదే సిరీస్ అంటే ఈసారి ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యం. అతడి ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళని తీసుకుంటే బాగుండేది. ఉనాడ్గడ్ని తీసుకొని అటు ఫారిన్ ప్లేయర్స్లో గ్లెన్ ఫిలిప్ని తీసుకుంటే బ్యాటింగ్ ఇటు బౌలింగ్ కవర్ అయ్యేది. అండ్ సాన్వీర్ సింగ్ ప్లేస్లో మయాంక్ మార్కండే స్పిన్నర్ ఆడితే బాగుండేది. స్పిన్నర్ లేకుండా మాత్రం ఎక్కువ దూరం ఈ టోర్నమెంట్లో వెళ్ళలేరు. అండ్ ఇప్పటికే ప్లే ఆఫ్ వెళ్ళాలంటే చాలా కష్టమనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. నెక్స్ట్ 3 మ్యాచ్లో కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ కొనసాగుతుందా అనే డౌట్ కూడా వస్తుంది. బౌలింగ్లో బలం లేదు అండ్ ఎలాంటి చేంజెస్ చేస్తే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు అనేది మీరైతే కామెంట్ చేయండి. అండ్ చేంజెస్ అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది.